నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జారంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం నా చదువు జగన్, నా చదువు బీటెక్ రవి అనే అంశంపై విశ్లేషణ. అది పులివెందుల నియోజకవర్గంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు, ఒకరు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంకొకరు జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా రాజకీయం చేస్తున్న వ్యక్తి బీటెక్ రవి, అదే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి. వీరి ఇరువురి రాజకీయ జోరు, రాజకీయ హోరు అటు కాదు ఇటు కాదు, ఎటు వెళ్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా వీరి రాజకీయం గురించే అప్పుడప్పుడు చర్చించుకునే అంశం. అయితే వీళ్ళ చదువు అంశం విషయానికి వస్తే నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే, వీరి చదువు, వీరి ప్రత్యేకత. ముఖ్యంగా చదువు అంశానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన డాక్టర్ కోర్సు చదివాడు, ఎంబీబీఎస్. అటు తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి అయినటువంటి రాజారెడ్డి కూడా అంతో ఇంతో అప్పట్లో పెద్ద చదువే అనుకుంటారు. అటు తర్వాత దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి అగ్రికల్చర్ కోర్సును చదివారు. ఈ విధమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దల యొక్క చదువులు. అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి చదువు అంశానికి వస్తే ఆయన 10వ తరగతి వరకు హైదరాబాద్ సెంట్రల్ స్కూల్లో చదివారు. అటు తర్వాత బీకామ్, ముఖ్యంగా కోటి, హైదరాబాద్లోని కోటి వద్ద మహా విద్యాలయం, అది డిగ్రీ పీజీ విద్యాలయం అంట. అక్కడ బీకామ్ డిగ్రీ కోర్సును జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసినట్లు నాకున్న సమాచారం. అటు తర్వాత లండన్కు వెళ్ళి లండన్లో ఆయన ఎంబీఏ చదివాడు అని నాకున్న సమాచారం. ఈ విధమైనటువంటి చదువు అంశంగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అటు తర్వాత ఆయన ఏదో బిజినెస్లు చేసుకొని, ఏదో వ్యాపారాలు చేసుకొని రాజకీయంలోకి వచ్చి తండ్రి బాటలో ఆయన ముఖ్యమంత్రి అయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విధమైన చదువు స్థితిగతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే, మరో పక్క జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా ఆపోజిట్ రాజకీయం చేస్తున్న వ్యక్తి పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి. బీటెక్ రవి కుటుంబ పరిస్థితులు, బీటెక్ రవి పెద్దల చదువుల అంశానికి వస్తే, ముఖ్యంగా బీటెక్ రవి తండ్రి అయినటువంటి కృష్ణారెడ్డి, ఆయన ఒక టీచర్, ప్రభుత్వ ఉపాధ్యాయులు. అటు తర్వాత బీటెక్ రవి అదే కృష్ణారెడ్డికి ఉపాధ్యాయులకు, బీటెక్ రవి తండ్రి అయిన కృష్ణారెడ్డి ఉపాధ్యాయులకు 3 సంతానం, 2 మగ సంతానం, 1 ఆడ సంతానం. వీళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది. బీటెక్ రవి కర్ణాటకలోని బాగల్కోటలో ఆయన బీటెక్ పూర్తి చేశారు. అటు తర్వాత బీటెక్ రవి తమ్ముడైనటువంటి మారెడ్డి మాధవరెడ్డి, ఆయన కూడా బీటెక్ పూర్తి చేశాడు. అటు తర్వాత చెల్లె అయినటువంటి ఆమె కూడా ప్రస్తుతం బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం అన్నమయ్య యూనివర్సిటీలో ఆమె ప్రొఫెసర్గా కొనసాగుతూ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది బీటెక్ రవి పెద్దల చదువులు, బీటెక్ రవి కుటుంబ చదువులు. ముఖ్యంగా బీటెక్ రవి అనే అంశానికి వస్తే, ఆయన బీటెక్ చదువుల విషయంలో మంచి నేర్పరి, మంచి మార్కులను కూడా సాధించారు. ఆయన సోదరుడు అయినటువంటి బీటెక్ రవి సోదరుడు అయినటువంటి మాధవరెడ్డి అప్పట్లోనే
ఆయన కూడా మహామేధావి. అప్పట్లోనే అమెరికాలో జాబ్ చేసి అక్కడే స్థిరపడ్డాడు అంటే ఎంత మేధావి వర్గమో అర్థం చేసుకోవచ్చు. అటు తర్వాత చెల్లెలు కూడా ఆమె ప్రొఫెసర్గా బీటెక్ పూర్తి చేసి ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉందంటే ఆమె కూడా మంచి తెలివితేటలు ఉన్నట్లే కదా. ఈ విధమైన పరిస్థితి ఉంటే బీటెక్ రవి అని పేరు ఎందుకు వచ్చింది అనే అంశానికి వస్తే, ఈ అంశం చెప్పే ముందుగా ముఖ్యంగా పండిత పుత్ర సుంఠ అంటారు కదా, ఇది ఎందుకు నానుడి వచ్చిందో తెలియదు కానీ పండిత పుత్ర సుంఠ కాదు, పండిత పుత్రుడు సుంఠ కాదు, బీటెక్ రవి సూపర్ డూపర్ మహామేధావి, సూపర్ డూపర్ రాజకీయవేత్త, సూపర్ డూపర్ ముందుకు నడుస్తూ ఉన్న ధైర్యశాలి అని చెప్పుకోవచ్చు. పండిత పుత్ర సుంఠ కాదు, పండిత పుత్ర మంచి పంట అని చెప్పుకోవచ్చు. ఈ అంశాన్ని పక్కన పెడితే బీటెక్ రవి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి ఈ బీటెక్ రవి అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆయన సింహాపురం మండలంలోని ఆయన సొంత గ్రామం కసవనూరు. ఆ కసవనూరు గ్రామంలో ఇద్దరు రవిలు అంటే బీటెక్ రవి రాజకీయంలోకి రాక మునుపు పెద్ద రవి అని పేరు ప్రఖ్యాతులు గాంచి ఆయన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రధాన అనుచరుడు. మొత్తం సింహాపురం మండలం అంతా రాజకీయాన్ని శాసించేది ఆ రవి, పెద్ద రవి. అటు తర్వాత పెద్ద రవిని ధిక్కరించి పెద్ద రవితో రాజకీయం చేసి పెద్ద రవిని వెనుకబాటుతనంగా ఈ బీటెక్ రవి తోసి వేయడం వల్ల ఈయన పేరు కూడా రవి కాబట్టి అక్కడ ఆయనకు పెద్ద రవి అని, ఇక్కడ బీటెక్ చదివాడు కాబట్టి బీటెక్ చదివాడు కాబట్టి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిని బీటెక్ రవి అని చెప్పుకుంటూ వచ్చే రాజకీయ కోణం ఆ సింహాపురం మండలం కోణం. ఆ విధంగా బీటెక్ చదివిన వ్యక్తి బెస్ట్ రాజకీయం చేస్తున్న వ్యక్తి బీటెక్ రవి అని ఆంధ్ర అంతా ఆయన నానుడు కొనసాగుతూ ఉంది అంటే ఆ చదువు అంశం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అన్నదే నా వీడియో. ఒకవైపు ప్రభుత్వ ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి కుటుంబం, ఉపాధ్యాయ వృత్తిగా చేపట్టిన కృష్ణారెడ్డి ముగ్గురి సంతానం, ముగ్గురు కూడా సూపర్ డూపర్ ఉత్తీర్ణత శాతం బీటెక్ లో అయ్యి మంచి ఉద్యోగాలు చేశారు. ఒక బీటెక్ రవి తప్ప ఇద్దరు సంతానం, ఒకరు అమెరికా, ఇంకొక చెల్లెలు ప్రొఫెసర్. కానీ బీటెక్ రవి రాజకీయంలోకి రావడానికి ప్రధాన కారణం ఆ లోకల్ రాజకీయ స్థితిగతుల వల్ల పెద్ద రవిని ఎదిరించే కార్యక్రమంలో భాగంగా బీటెక్ రవి రాజకీయంలోకి రావాల్సిన పరిస్థితి. లేదంటే బీటెక్ రవి కూడా తన సోదరుడైన మాధవరెడ్డితో పాటు అమెరికాలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. అంటే ఒక రకంగా బీటెక్ రవి కుటుంబం మేధావి కుటుంబం కదా. ఇక జగన్మోహన్ రెడ్డి అంశానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి చదువు అంశాలపై ఎన్నో రకాలైన సెటైర్లు, ఎన్నో రకాలైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది ప్రస్తుతం మొన్న కూడా ఓ సోషల్ మీడియాలో 10th క్లాస్ అంశంగా పెద్ద చర్చాంశనీయం అయ్యే విధంగా కొంతమంది డిబేట్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి చదువు అంశంపై. ఏది ఏమైనప్పటికీ చదువు అనేది ఉంటే అదే చదువు, అదే చురక, అదే చోద్యం, అదే చూడడానికి మంచి నేపథ్యం, అదే చూడడానికి మంచి ఆశాభావం, అదే చూడడానికి మంచి రాజకీయ అనుభవం. ఆ చదువు ఏమిటి అంటే బీటెక్ అని చదివి ఆ దారిలో బీటెక్ రవి ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి చదువు అంశానికి వస్తే ఆయన చదువు పరంగా పెద్దగా రాణించలేదు అనేది సుస్పష్టంగా అర్థం అవుతుంది. ఒకానొక టైంలో లండన్లో చదువుతున్నప్పుడు
ఆయన మధ్యలో చదువు ఆప్ చేసి మధ్యలో చాలించి చదువును ఇక్కడికి అదే హైదరాబాద్కు వచ్చినట్టు కూడా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, ప్రస్తుత స్థితిగతుల ప్రకారం నేను వీరి ఇరువురి చదువుల అంశం ఎందుకు తెస్తూ ఉన్నాను అంటే రాబోయే రాజకీయం, రాబోయే స్థితిగతులు, పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి చదువు ఇది, బీటెక్ రవి చదువు ఇది అనే అంశాన్ని తెలిపేందుకే నేను ఈ చిన్న వీడియో చేశా. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.